నమస్కారం. ఎల్జీసీ టీవీ న్యూస్ కి స్వాగతం. అహ్మదాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో 133 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో విమానంలో 232 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. గురువారం జూన్ 12 మధ్యాహ్నం 1:17 ఎయిర్ ఇండియా విమానం లండన్ కు బయలుదేరినప్పుడు మేఘని నగర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 7 మంది పోర్చుగీస్, 1 కెనడియన్ ఉన్నారు. అహ్మదాబాద్ లోని మేఘనిగర్ ప్రాంతానికి సమీపంలో విమానం కూలిపోయింది. ఈ ప్రాంతమంతా దట్టమైన పొగ కనిపించింది. అగ్నిమాపక దళాలు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడారు. ఇద్దరు మంత్రులను అహ్మదాబాద్ వెళ్లి బాధితులకు సాధ్యమైనంత సహాయం అందించాలని ప్రధాని కోరారు. ఈ ప్రమాదం తర్వాత అమిత్ షా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తో కూడా మాట్లాడి ప్రమాదంపై ఆరా తీశారు. అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 787 దాని విమాన నంబర్ A1171 అహ్మదాబాద్ నుండి ఘాట్పిక్ కు వెళ్లింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 2 పైలట్లు, క్యాబిన్ సిబ్బంది 10 మంది, ప్రయాణికులు 230 మంది ఉన్నారు. కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఎల్టీసీకి 8200 గంటల అనుభవం ఉండగా, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కు 1100 గంటల అనుభవం ఉంది. ప్రమాదం గురించి మృతులు, ఇతర వివరాలకు 01414610843 9650391859 నంబర్లను జారీ చేసింది డీజీసీఏ. అహ్మదాబాద్ విమాన ప్రమాదం 37 సంవత్సరాల క్రితం జరిగిన విమాన ప్రమాద జ్ఞాపకాలను గుర్తు చేసింది. ఈ ప్రమాదంలో మొత్తం 137 మంది మరణించారు. ఈ ప్రమాదంలో బోయింగ్ 737-200 విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానం నోబుల్ నగర్ లోని ఒక పొలంలో పడిపోయింది. ఈ ప్రమాదం భారత చరిత్రలో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం.